AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. ఆక్రమణ స్థలాన్ని అప్పగించడంలో అధికారులు విఫలం చెందారని స్థలం హక్కుదారులు ఆరోపించారు. ఏలూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన కూరెళ్ల రాజ్ కుమార్కు కల్దిండి శివారు బరింకల గరువులో 9 సెంట్లు ఇళ్ల స్థలం ఉంది. RS నెంబర్ 728/9లో ఉన్న ఈ స్థలాన్ని స్థానిక ఇందిరా కాలనీకి చెందిన పండు జాన్ రాజు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని స్వాధీనంలో ఉంచుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన జిల్లా అధికారులు ఆక్రమణకు గురైన స్థలాన్ని హక్కుదారుడికి అప్పగించాలని స్థానిక తహసీల్దార్ రామకృష్ణకు ఆదేశించారు. శుక్రవారం ఈ స్థలాన్ని అప్పగించాలని పోలీసు రెవెన్యూ సిబ్బందికి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ హాజరు కాకుండా రెవెన్యూ సిబ్బందిని పంపారు. ఆక్రమణదారులైన జాన్ రాజు, గురువిందపల్లి యేసురత్నం, ఉదయ్ కుమార్ తమకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందంటూ పాకను తొలగిస్తే కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరించడంతో రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు. వాస్తవానికి ఇంజక్షన్ ఆర్డర్ రాలేదని లాయర్ నోటీసు చూపించి అధికారులను తప్పుదారి పట్టించారంటూ బాధితుడు రాజ్ కుమార్ ఆరోపించారు. జరిగిన సంఘటనపై తహసీల్దార్ రిపోర్ట్ ఇవ్వాలని కోరడంతో రాజ్ కుమార్ రిపోర్ట్ చేశారు. కాగా తొలగింపు కార్యక్రమానికి తహసీల్దార్ హాజరు కాకపోవడంతో ఆయనపై అనుమానానికి తావిస్తోందని రాజ్ కుమార్ ఆరోపించారు. మేము ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేయగా ఎంఆర్ఓ గారు దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి కాగితాలు తీసుకురావడం అడిగారు. వారు ఎటువంటి కాగితాలు తీసుకురాకుండా వారు సర్వే నెంబర్ 728/8లో 30 సెంట్లలో 10.5 సెంట్లు ఒక అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని తదుపరి రెండవ పార్టీగా పండు జాన్ రాజ్ అనే వ్యక్తి దాన్ని మళ్ళీ ఇంకొక అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్వే నెంబర్ 728/30 సెంట్లలో ఉన్న భూ యజమానులను ఇబ్బంది పెడుతూ తదుపరి నా సర్వే నెంబర్ 728/9లో పాక వేసి ఒక పక్కనేమో పక్కదాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని నా భూమిలో పాక వేసి గేదెలను కట్టి అధికారులను కూడా దాంట్లోకి వెళ్ళనివ్వకుండా భూ యజమానులకు మమ్మల్ని కూడా వెళ్ళనివ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. దీని సందర్భంగా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము TGRSలో కంప్లైంట్ చేయగా వారు కూడా ఇవన్నీ పరిశీలించి ఎండార్స్మెంట్లు ఇచ్చినారు. ఆ ఎండార్స్మెంట్లో ఎంఆర్ఓ ఎండార్స్మెంట్, సర్వేయర్ ఎండార్స్మెంట్లో వారికి భూమి లేదని వారి భూమి వెరిఫై చేయగా వారి నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమిపైన అక్రమంగా ఉన్నారని చెప్పేసి వారు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అయినటువంటి DR గారు కూడా కంప్లైంట్ చేయగా వారు కూడా వారికి భూమి లేదని చెప్పేసి వారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే సబ్ రిజిస్టర్ వారు కూడా భూమి లేదని రిపోర్ట్ ఇచ్చారు. ఈలోగా వారు కోర్టులో వెళ్ళి నాపైన దావా వేసి నేను అక్రమం పాల్పడ్డానని నా మీద కోర్టు నోటీసు పంపించారు. దీనిపైన మేము కూడా ప్రతిఘటించాము. ఈలోగా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ గారి యొక్క అనుమతితో ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా వారు చేయించిన నకిలీ డాక్యుమెంట్ 728/8 నుండి 9లో అనగా నా నెంబర్లోకి ఒక అక్రమ సవరణ అధికారుల అండతో, జిల్లా రిజిస్టర్ల అండతో ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా నకిలీ పత్రాలతో వారు ఒక అక్రమ సవరణ చేయించి మళ్ళీ దానిపైన వచ్చి మళ్ళీ ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పేసి అధికారులను భయభ్రాంతులు చేసి నకిలీ పత్రాలను తీసుకొచ్చి అధికారులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వారిపై పండు జాన్ రాజు మరియు గురువిందపల్లి మార్తమ్మ, గురువిందపల్లి యేసురత్నం, గురువిందపల్లి ఉదయ్ కుమార్ అన్న వాళ్ళు ఈ యొక్క భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఏలిన వారు దయవించి కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు, అలాగే పై అధికారులు, కిందన్న అధికారులు, ఎంఆర్ఓ గారు ఈ యొక్క ఫిర్యాదును పరిశీలించి నాకు జరిగిన అన్యాయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పరిశీలించి సుమారు 10 సార్లు TGRSలో నేను ఏలూరు రోజు పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు నాకు న్యాయం జరగలేదు. రావడము వెళ్ళడం ఇదే సరిపోతుంది. అలాగే మండల సర్వేయర్ గారు కూడా నా భూమి ఇస్తానని సుమారు 50,000 రూపాయలు నా దగ్గర లంచం తీసుకుని ఆయన సస్పెండ్ అయ్యారు. ఆల్రెడీ సస్పెండ్ చేశారు. జిల్లాధికారి JC గారు, ఆర్డీఓ గారు సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత సర్వేయర్ గారు కొత్తగా వచ్చి ఈ రోజున నా యొక్క డాక్యుమెంట్ మరీ పరిశీలించి నీ భూమి అప్పగిస్తామని చెప్పి, అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఈ రోజు జరిగిన యొక్క విషయంలో కూడా DT గారు, VRO అందరూ వచ్చి మా భూమిలోకి వచ్చి మా భూమి అప్పగించే సమయంలో పండు జాన్ రాజు, ఉదయ్ కుమార్, యేసురత్నం అని వాళ్ళు అందరూ కూడా వచ్చి వారి యొక్క జనంతో వచ్చి
అధికారులందరూ భయపెట్టి ప్రలోభపెట్టి మమ్మల్ని కూడా ప్రలోభపెట్టి బయటికి గెంటేయడం జరిగింది. పై అధికారులు ఇవన్నీ కూడా మా యొక్క డాక్యుమెంట్స్, పత్రాలు, దస్తావేజులను పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము సుమారు 1 సంవత్సరం నుంచి ఈ యొక్క స్థలం కోసం తిరుగుతున్నామండి. మాకు అన్యాయం జరుగుతుంది. ఎన్నిసార్లు అధికారులు మొరపెట్టుకున్నా కానీ మాకు న్యాయం చేయట్లేదు. ఈసారైనా సరే మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే పై అధికారులు కూడా కింద ఉన్న ఎంఆర్ఓ అధికారులకి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కల్దిండి గ్రామం వరంగల్ గారిలో నాకు 10 సెంట్ స్థలం కొనుక్కున్నానండి 10 సంవత్సరాల క్రితం. అయితే ఆ స్థలంలో వేరే వాళ్ళు అదే స్థలం మీద వేరే రిజిస్ట్రేషన్ చేయించుకొని మా నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని పక్క స్థలంలో ఉండి ఇప్పుడు నా స్థలాన్ని నాకు ఇవ్వకుండా ఆక్రమించుకున్నారండి. ఇప్పుడు అది మేము మాది కాదు అంటున్నారే కానీ దాన్ని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని రద్దు చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నామండి. ఇప్పుడు ఎన్నోసార్లు నేను అర్జీ పెట్టుకున్నాను, ఇంతవరకు ఆ నెంబరు రద్దు చేయలేదు, అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయలేదు. దాని నిమిత్తం మేము అధికారులను కోరుతున్నామండి. అక్రమంగా చేయించుకున్న రిజిస్ట్రేషన్ని రద్దు చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నామండి. మేము సంవత్సరం నుంచి తిరుగుతున్నానండి, అధికారులను అడుగుతున్నాము. మా ఇందుకు దయించి ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి, ఏ పని అవ్వట్లేదండి. ఒక ఆడమనిషిగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. ఇప్పుడు ఎన్నో బాధలు పడుతూ ఎన్నోసార్లు నుంచి విజయవాడ నుంచి నాకు ఆరోగ్యం బాగోకపోయినా ఎన్నోసార్లు నుంచి వస్తున్నానండి. అయినా అధికారులు ఏమీ చేయట్లేదండి. అది ఆ అక్రమ రిజిస్ట్రేషన్ని రద్దు చేయవలసిందిగా ఈ అధికారులందరినీ కోరుకుంటున్నాను. కలిదిండి శివారు బరింగల గరువు గ్రామంలో కుర్రెళ్ల రాజ్ కుమార్కి చెందిన ఇళ్ల స్థలం అక్రమ సవరణపై జిల్లా అధికారి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేశారు. ఆర్ఎస్ నెంబరు 728/8లో 10.333 సెంట్లు భూమి ఉందని వీలునామా ద్వారా నా కుమారులకు చెందిన ఈ భూమిని నాకు రిజిస్ట్రేషన్ చేసినట్లు గురువిందపల్లి మార్తమ్మ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమిని ఇందిరా కాలనీకి చెందిన పండు జాన్ రాజుకు 2022లో విక్రయించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న పండు జాన్ రాజు 728/9లో స్వాధీనంలో ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలకు ఆదేశించగా ఆక్రమణదారుడు ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 728/8 నుంచి 728/9 నంబర్కు అక్రమ సవరణ చేయించుకున్నారు. దీనిపై బాధితుడు రాజ్ కుమార్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ నెల 25న విచారణకు ఆదేశించారు.